10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రత్యేక రెమిడియల్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి శిక్షణ తరగతులను పరిశీలించారు. నంద్యాల మున్సిపల్ హైస్కూల్లో నిర్వహిస్తున్న క్లాసులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒక సబ్జెక్టు 2 సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్స్లో మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కూడా అవన్నీ కూడా ఇప్పటితో పోతాయి. ఎప్పుడు కూడా నిర్లిప్తతకు లోనవడం, లోగా ఫీల్ అవ్వడం అలాంటివి చేయకూడదు. సరేనా? మాటిస్తున్నారా? గుడ్. అందరు గుడ్ గర్ల్స్, గుడ్ బాయ్స్. రిజల్ట్ రాగానే వీళ్ళందరినీ నాతో కల్పిస్తున్నారు. 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం పెంచే విధంగా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి చదువు పురోగతిపై ఆరా తీశారు. అధికంగా తెలుగు మరియు సైన్స్ సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులకు అదనపు శిక్షణా తరగతులు నిర్వహించాలని కోరారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ప్రత్యేక దృష్టి ఉంచాలని కోరారు. ఈ పిల్లలకి 10th క్లాస్ అనేది ఫౌండేషన్, ఖచ్చితంగా రేపు భవిష్యత్తుకి పునాది. కాబట్టి ఈ సప్లిమెంటరీలో ఈ 3,000 పైన ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్క స్టూడెంట్ పైన కూడా ఏ సబ్జెక్ట్ మాస్టరు ఎఫోర్ట్ పెట్టి వాళ్ళతో ప్రాక్టీస్ చేయించి ఎగ్జామ్ చక్కగా అపీర్ అయ్యేటట్టు వీళ్ళందరినీ కూడా తీర్చిదిద్దుతున్నాము. అలాగ అన్ని చోట్ల కూడా మన జిల్లా అంతటా కూడా ఈ రెమీడియల్ క్లాసెస్ అన్నది స్టార్ట్ చేశాం. నాదొక్కటే విజ్ఞప్తి, టీచర్స్కి నేను ఓరియంటేషన్ ఇస్తూ ఉన్నాను, ప్రతి స్టూడెంట్ పైన ఎఫోర్ట్ పెట్టమని. తల్లిదండ్రులు కూడా పిల్లలకి పైన ఒకసారి దృష్టి పెట్టండి. మీరు కూడా ఇంట్లో వాళ్ళకి ఫోన్, టీవీ వైపు దృష్టి మరల్చకుండా, లేదు అంటే బయట పనులు ఏవి చెప్పకుండా ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో పాస్ అయ్యే మార్గం మేము టీచర్స్గా దారి చూపిస్తున్నాం. కాబట్టి తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వాలి అని నేను అందరినీ కూడా కోరుతున్నాను. అనంతరం మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్లో విద్యార్థులు క్రికెట్ ఆడుతుండగా వారితో కలిసి సరదాగా కలెక్టర్ రాజకుమారి ఆట ఆడారు. అనంతరం విద్యార్థులను ఎండవేడిమికి ఆడవద్దని సూచించారు. 9th నుంచి బీటెక్ వరకు మీరు వేశారు. మీకేమో ఎండ వెన్నెల్లాగా ఉంది. 11:30కి కాల్ పంపించారు. ఆల్మైబస్ సభ్యులు కలెక్టర్ను కలిసి ప్రభుత్వ ఉర్దూ జూనియర్ కళాశాల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని కోరారు. 2026 డైరీని సమర్పించారు. త్వరగా కళాశాల నిర్మాణం పూర్తి చేసి విద్యార్థుల చదువుకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సైఫుల్లా, అబులైస్ పలువురు పాల్గొన్నారు. నంద్యాలకు శాంక్షన్ చేయబడిన ఉర్దూ కాలేజు త్వరగా కట్టించవలనని మేము ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేడం దాని గురించి పై అధికారులతో మాట్లాడి దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటామని సానుకూలంగా స్పందించారు. మేడంకు థ్యాంక్స్. కాబట్టి ఇక్కడ దగ్గర నంద్యాలలో ఒక్క ఉర్దూ కాలేజ్ కూడా లేని ఆ సమయంలో ఆల్ మేవా ద్వారా మేము 5 ఏళ్ళు కష్టపడి అనేక సార్లు ప్రభుత్వానికి విన్నతులు ఇచ్చుకొని ఆ కాలేజ్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు వాళ్లకు ఈ రోజుకు కూడా గవర్నమెంట్ గర్ల్స్ జూనియర్ కాలేజ్లో ఒక 2 షెడ్లు, ఆ తర్వాత ఒక చిన్న బిల్డింగ్లో 2 రూమ్ల బిల్డింగ్లో ఈ కాలేజ్ నిర్వహించబడుతూ ఉంది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.